చాలా మంది మూర్ఖులు చాలా సందర్భాల్లో మాట్లాడారు, పాపిని రక్షించడం ఏంటి, శిక్షించాలి కానీ, ఇదే కదా మూర్ఖుల వాదన. కానీ ఆ క్రైటీరియా ప్రకారంగా ఆలోచిస్తే ప్రపంచం మొత్తాన్ని ఏం చేసేయాలి, శిక్షించేయాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. మొన్న డిచ్కి బాబా గారు కూడా మాట్లాడేస్తున్నాడు పాపిని శిక్షించాలని. పాపిని శిక్షించాలంటే ముందు డిచ్కి బాబాను లోపలేసి కుమ్మేయాలి, మరి అతను చేసిన పాపాలకి. నేను 100 మందిని కందాం అనుకుంటున్నాను. అది రెడీ. ఇది ఇతను కూడా గురువింద పూసలాగా కింద ఉన్న నలుపు చూసుకోకుండా ఏం మాట్లాడతారో ఏంటో కొంతమంది అర్థం కాదు. ఆయన అసలు జ్ఞానవంతుడా, జ్ఞానశూన్యుడా, ఏం అర్థం కాదు. వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ వాళ్ళని భుజాల మీద మోసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఇంతకంటే దారుణం అనమాట. ఇంకా గుడ్డివాడికి తోవ చూపిన ఎడల ఇద్దరు గుంటలోకి పోతారు అన్నట్టు. మహానుభావుడు మొన్న ఏదో మాట్లాడుతూ అంటున్నాడు, అతను రోజు 11 అయ్యేదాకా మౌనవ్రతం చేస్తాడంట. ఎందుకు మౌనవ్రతం చేస్తావంటే, ఇంటికి ప్రహారీ కూడా ఎలాగో నోటిని కాసుకుంటే ఆత్మ అంత బాగుంటుందట. అప్పుడు నాకు పద్యం గుర్తొచ్చింది, ఆత్మశుద్ధి లేని ఆచారం అన్నట్టు, బాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని ఒక పాట ఉంది, ఒక పద్యం ఉంది. విశ్వదాభిరామ వినరవేమని. ఆ నోరు 11 అయ్యేదాకా మౌనవ్రతం బాగానే చేస్తున్నావు, 11 తర్వాత అంతా సెప్టిక్ ట్యాంక్ అయిపోతుంది. అది బోకడా బైబిల్ క్రైస్తవ బొక్క. ఏదో పెద్ద బ్రిటిష్ వాడు పుట్టినట్టు క్రైస్తవ బొక్క తోలు తీసేస్తాం. ఎవడో ఎక్కడో కుక్కను కొట్టినట్టు కొడితే చచ్చిపోతే నాకు అతనికి ఏ సంబంధం లేదు. పెళ్లికి ముందే ఎవరితోనో ఒకరిని కనేసిన మేరీ నీకు ముఖ్యమైందా? తండ్రి సన్నిధి అని పెట్టినోడు కావచ్చు, లేకపోతే కలవరి అని పెట్టినోడు కావచ్చు, లేకపోతే హోసన్న మినిస్ట్రీ పెట్టినోడు కావచ్చు, ఎరిపప్పు కావచ్చు, మిమ్మల్ని అందరినీ పుట్టించింది మేమే. ఆ 11 అయ్యేదాకా మౌనవ్రతం చేయడం ఎందుకు, 11 నుంచి దాన్ని సెప్టిక్ ట్యాంక్ చేయడం ఎందుకు? ఆ సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే మాటలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే, అటు హిందువులకి ఉపయోగపడవు, ఇటు క్రైస్తవులకి ఉపయోగపడవు, ఇద్దరి మధ్య గొడవలు పెడతాడు. అటు ముస్లింలకి ఉపయోగపడవు, ఇటు వేరే మతస్థులకి, బౌద్ధిస్టులకి, సాయిబాబా భక్తులకు కూడా ఉపయోగపడవు. వాళ్ళకి కూడా ఏం చేస్తాడు, గొడవలు పెడతాడు. ఇలాంటి దరిద్రం బతుకుతూ నేను 11 అయ్యేదాకా మౌనవ్రతం చేస్తున్నానంటే ఎవడకు కావాలది? అంతే కదా. ముందు మన హృదయం శుద్ధీకరించబడాలి. కాబట్టి ఇక్కడ పాపిని రక్షించడం అనగానే పాపాన్ని ప్రోత్సహించడం కాదు, మారు మనస్సు పొందిన పాపిని మంచి మార్గంలో నడిపించడానికి అతనికి క్షమాపణ అనుగ్రహించి అతనిలో నుండి ఒక ఉత్తమమైన వ్యక్తిని బయటికి తీసుకొని రావడం.